ప్రజల అఖండ సాగు చాలా సుమాట మధ్యన రైట్, ఒకసారి వైసీపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ వైసీపీ రామారావు ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. ఎస్, మీ అధినేత మనవడు, అంటే మనవడు ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి మనవడిగా చెప్పొచ్చు. ఒక రకంగా మేనలుడు జగన్కి సంబంధించి రాజకీయ అరంగేట్రం ఉంటుందని షర్మిల ఒక రకమైన హింట్ ఇచ్చారు, అవసరమైనప్పుడు వస్తారని. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇక్కడ షర్మిల గారి రాజకీయ ప్రస్థానమే ఖచ్చితమైనటువంటి విధానంలో లేదండి. ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు నేను తెలంగాణ కోడల్ని, నేను తెలంగాణ ప్రాంతంలో రాజకీయం చేస్తాను, నా బ్రతుకు, నా రాజకీయం, నా యొక్క జీవితం అంతా కూడా తెలంగాణతో ముడిపడిందని చెప్పింది కదండి. అవునా కదా? మరి ఏం జరిగిందో తెలియదు. తెలంగాణలో తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి తర్వాత సడన్ గా ఎన్నికల ముందుగా, ఏదైతే 2023 ఎన్నికలకు ముందుగా మన పార్టీలో ఉన్నటువంటి కోర్ టీమ్ లేకుండా, వాళ్ళతో చర్చించకుండా చెప్పేసింది. అంటే రాజకీయ నిబద్ధత అంటే పోరాటం చేయాలి. పోరాటం అంటే పార్టీ పెట్టినప్పుడు నిజాయితీగా అభ్యర్థులు నిలిపి అక్కడ పోటీ చేసి ఎన్నికల్లో తలపట్టం అనేది అది రాజకీయ విధానం అండి. ఇక్కడ షర్మిల గారి రాజకీయ విధానం కాదు. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా నక్క జిత్తుల రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చూస్తున్నాం కదండి. రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుంటా ఉంటారు, రకరకాల పార్టీలతో కోవర్ట్ ఆపరేషన్ చేస్తుంటాడు. ఈయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను వేరే పార్టీలకు పంపించి అక్కడ కోవర్టులుగా నియమించుకొని అక్కడ విషయాలన్నీ కూడా తాను సేకరించి రాజకీయం చేసేటటువంటి విధానం ఉంది. అందులో భాగంగా తెలంగాణలో ఏదైతే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ గా పెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంటర్నల్ గా ఏదైతే చెప్పిందో ఆ సందర్భంగా వీళ్ళిద్దరూ నోటుకు ఓటు కేసు చంద్రబాబు నాయుడు గారితో సాన్నిహిత్యం ఉంది కదండి రేవంత్ రెడ్డికి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి సహాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ హ్యాండ్స్ అప్ అంది. ఎందుకంటే అప్పటిదాకా కాసాని జ్ఞానేశ్వరుని బీసీ నాయకుడు అండి, ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలివేట్ చేసి మాజీ అభ్యర్థి. అంతకుముందు ఆయన మన పార్టీ అని, మహాజన పార్టీ అని పార్టీలు కూడా పెట్టినటువంటి సంస్కృతి. అట్లాగా ఆయన మాజీ జడ్పీ చెందిన ఆయన మోసం చేసి అలా సడన్గా చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే హ్యాండ్స్ అప్ అన్నారు, షర్మిల గారు కూడా అక్కడ హ్యాండ్స్ అప్ అని కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆయనే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన తెలంగాణ వాదము లేకపోతే ఇంకొన్ని అంశాలతో కాదండి. ఇక్కడ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్స్ అప్ అన్నాడు, తెలంగాణలో పోటీ చేయట్లేదు అన్నప్పుడు బయటకు వచ్చాడు. అప్పటి వరకు పార్టీని కాపాడి పార్టీని పెంచి పోషించి ఖర్చు పెట్టింది కాసాని జ్ఞానేశ్వర్ కదండి. 2023 ఎన్నికల సంగతి నేను చెప్తుంది లేటెస్ట్. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తిప్పి తెచ్చుకున్న విమర్శించి బయటకు వచ్చాడు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి విధానం వేరు. తెలంగాణలో మనము అధికారం చేపట్టాలనే లక్ష్యంతో పార్టీని బలోపేతం చేయాలనేటువంటి చెప్పే వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ గా హ్యాండ్స్ అప్. అట్లాగే ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినటువంటి షర్మిల గారు కూడా హ్యాండ్స్ అప్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేనటువంటి షర్మిల గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. అంటే ఇక్కడ క్షుద్ర రాజకీయాలు, తెరచాటు రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ మార్పు రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కుటుంబంలో ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు క్లియర్ గా తాను రాజకీయం చేస్తూ తన తమ్ముడిని ఆయన ఎంపీ గాని ఎమ్మెల్యే గాని చేసుకుంటూ వచ్చాడు ఎవరు, వివేకానంద రెడ్డి. తర్వాత ఆ ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారిని తన తర్వాత నా రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక ఆయన్ని 2009లో మా పార్లమెంట్ సభ్యుడిగా, కడప పార్లమెంట్ సభ్యుడిగా నిలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించాడు. అంటే ఆ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తీసుకుంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, మరో పక్క షర్మిల గారు ఉన్నారు. అంటే రాజకీయ వారసుడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనేది అక్కడ క్లారిటీ వచ్చింది, క్లియర్. ఇప్పుడు ఈమె ఎప్పుడు కూడా ఈవిడ షర్మిల గారు తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా రాజకీయ ప్రచారం చేశారు, నేను కాదన్ను. ఆవిడ చాలా నిబద్ధతతోటే అంటారు. మరి కానీ ఒకటి ఆ నిబద్ధతకి ఇవ్వాల్సినటువంటి గౌరవం లేకపోతే సముచితమైన స్థానం వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి అన్న నుంచి రాలేదన్నటువంటి వ్యాఖ్యానాలు ఆమె బయటకు వచ్చి మాట్లాడారు. అంటే ఒకటండి, ఇప్పుడు ఒక కుటుంబం నుంచే ముఖ్యమంత్రి, మా కుటుంబంలో 10 మంది ఉంటారు, 10 మంది మంత్రులు, లేకపోతే 10 మంది ఎంపీలు చేసుకోవడం సంస్కృతి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అంశాలు రాజశేఖర రెడ్డి గారు ఉంటూనే వివేకానంద రెడ్డి గారు వచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా అయినటువంటి సందర్భం. ఇక్కడ
ఇక్కడ మగ వ్యక్తులండి, వాళ్ళు గమనించాలి. మగవారు రైట్ రాజకీయాలకి జెండర్తో సంబంధం లేదు. ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యారండి. మనం రైట్ దానికి చాణుక్యత తెలివి ఉంటే చాలు. ఇక్కడ కాదు నేను లింగ వివక్ష గురించి మాట్లాడట్లా, రైట్ యొక్క ప్రస్థానం చెప్తా ఉన్నా. ఆవిడ వాళ్ళ అన్నకి సహాయకారిగా ఉండాలి, అన్నతోటి ఉంటే ఇక్కడ రాజకీయం చేయలేదు. ఆమె చెప్పింది నేను ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేస్తానని ఏదో చెప్పలేదండి. తన అన్నతోటి విభేదించినట్లుగా కూడా చెప్పలా. ఆమె ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి ఇక్కడికి ఎందుకు డబ్బు అయింది అనేది అది ఒక ప్రశ్న. అది ఎవరికి అర్థం కానటువంటి అంటే ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన స్థానం ఇస్తే ఆమె బయటికి రావాల్సిన అవసరం లేదు, పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఏకమేకయో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించాల్సిన పరిస్థితి ఏపీలో ఉండేది కాదు. సముచిత స్థానం అంటే దానికి అర్థం ఏంటండి? ఇక్కడ సముచిత స్థానం అంటే అది ఈ మాటలు సాక్షాత్తు షర్మిల గారు చెప్పినటువంటి మాటలు, సునీత గారు చెప్పినటువంటి మాటలు. గారి మాటలకి విలువ లేదండి. ఇక్కడ షర్మిల గారు ఆవిడ వేరే ట్రాప్ లో ఉన్నారు, అది బయటపడుతుంది త్వరలోనే. నేనేమంటున్నానంటే ఓకే షర్మిల గారిని అట్లాగే సునీతమ్మని మన ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పడినటువంటి కుట్రల్లో వీళ్ళు కూడా పావులయ్యారు. ఎట్లా అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేయడం, అప్పుడు తణుకు వచ్చినటువంటి పార్టీలు 3 ఏకమవటం, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలనే లక్ష్యంతో వీళ్ళకి కూడా ప్యాకేజీ పెట్టి వీళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం మనకు కనపడింది కదా. మన పులివెందుల ఎన్నికలకు ముందు కూడా అండి ఆల్ ఆఫ్ సడన్ సునీత పులివెందుల ఉప ఎన్నిక జడ్పీటీ ఎన్నికలప్పుడు కూడా వచ్చి మళ్ళా తన తండ్రి గురించి మాట్లాడారు. అసలు ఆరోపణలు సునీత మీద, సునీత భర్త రాఘవరెడ్డి మీదనే ఆరోపణలు ఉన్నాయి హత్యాయత్న కేసులో. మరి వాళ్ళు తప్పించడానికి చంద్రబాబు నాయుడు ఆ కేసు నుంచి తప్పిస్తామని చెప్పేమన్నా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారేమో మనకు తెలియదు ఇక్కడ అంశం. అసలు కడప ఎంపీగా షర్మిల గారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం అంటే ఆశాస్పదం కదండి. దానికి ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు కూడా ఇచ్చారు. పర్సంటేజ్ ఓట్లు అవన్నీ తెలిసిందే, మీకు తెలిసిందే, ప్రజలకు